హాయ్. వెల్కమ్ అండి. మొన్న పెట్టిన మన వర్క్షీట్ చాలా బాగా రాశారు. వెరీ వెరీ ఇంప్రెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మన మెయిన్ టాపిక్ సెంటెన్స్ ఫార్మేషన్. సో సెంటెన్స్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ హీరో, అండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి హీరో గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్. సో మెయిన్గా బేసిక్గా సబ్జెక్ట్లో 2 ఉంటాయండి. ఒకటి నౌన్, ఇంకొకటి ప్రొనౌన్. నౌన్స్ డైరెక్ట్గా యూస్ చేస్తాం. ఇన్ కేస్ ప్రొనౌన్స్ వాడాలి అనుకుంటే అమ్మాయి అయితే షీ హర్, అబ్బాయి అయితే హీ హిమ్ హిస్. ఏదైనా వస్తువు అయితే ఇట్, దీస్. గ్రూప్గా ఉంటే దే దెమ్ దోస్. సెల్ఫ్ అయితే ఐ మీ అస్ వి అవర్ అలా యూస్ చేస్తాం. అదే ఆపోజిట్ పర్సన్ గురించి చెప్పాలన్నప్పుడు యూ యువర్ వాడతాం అనమాట. సో ఇవి మనకు తెలిసినవే. ఇప్పుడు సెంటెన్స్లో సెకండ్ పార్ట్ చూస్తే ఆబ్జెక్ట్లో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి, హెల్పర్ అండ్ ఇన్ఫర్మేషన్. సో హెల్పర్స్ అంటే మెయిన్గా సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ని కలిపే వస్తువుల్లాగా, అంటే బ్రెడ్ జామ్లో జామ్ టైప్ అనమాట. సో ఇవి బేసిక్గా టెన్సెస్ మీద ఉంటాయండి. ప్రజెంట్ అయితే ఈజ్ ఆర్ అని, పాస్ట్ అయితే వజ్ వర్ అని, ఫ్యూచర్ అయితే విల్ షల్ అని మనం యూస్ చేస్తాం. అండ్ సింగులర్ ప్లూరల్ కూడా చూసుకుంటాము. అండ్ ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూస్తే రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. రామ్ సబ్జెక్ట్, ఈజ్ హెల్పర్, అ గుడ్ బాయ్ అనేది ఆబ్జెక్ట్. షీ వాజ్ మై ఫ్రెండ్. షీ సబ్జెక్ట్, వాజ్ హెల్పర్, మై ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్. సో ప్రతి సెంటెన్స్ ఇలా 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్ హెల్పర్ ఎలాగోలాగో నేర్చుకున్నాం కదా. ఇక లాస్ట్ది వచ్చేసి ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ కూడా అంత కష్టమేం కాదు, కాకపోతే కొంచెం ట్యాంగిల్డ్గా ఉంటుంది. సో మెల్లగా మనము బ్రేక్ చేసి నేర్చుకుందాం. సో ఆబ్జెక్ట్లో నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఎక్కువగా మనం వర్బ్స్ వాడుతుంటాం, అంటే మనం చేసే పని గురించి మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం కాబట్టి వర్బ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇవి వస్తే రిమైనింగ్ మనం ఈజీగానే నేర్చుకోవచ్చు. వర్బ్స్ అంటే ఏం లేదండి, చేసే పనినే మనము వర్బ్స్ అంటాము. లైక్ ఈట్, స్లీప్, డాన్స్, వాక్, రన్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ డూ, మనం చేసే ప్రతి పని, దానికి వాడే పనులన్నీ కూడా వర్బ్స్ అనే అంటామన్నమాట. సో ఒక వర్బ్ అనేది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి తింటోంది అనుకోండి, సో నేనే తింటున్నాను అనుకోండి, ఐ యామ్ ఈటింగ్, తింటూ ఉన్నా ప్రజెంట్లో. ఒకవేళ నేను తినేసాను అనుకోండి, ఐ ఏట్ అని చెప్తాం. ఒకవేళ నేను ఫ్యూచర్లో తింటానంటే ఐ విల్ ఈట్ అని చెప్తామన్నమాట. అంటే ఈట్ అనే పదము కాలానుగుణంగా ఈటింగ్, ఏట్, విల్ ఈట్గా మారుతూ ఉంది. సో ఒక వర్బ్ అనేది కాలానుగుణంగా రూపాంతరం చెందుతూనే ఉంటుందన్నమాట. సో అది మనం గుర్తించాలి. సో ఇప్పుడు మనం వర్బ్స్ని యూస్ చేసి బేసిక్గా 5 సిచ్యువేషన్స్లో సెంటెన్స్ ఫామ్ చేస్తామండి. ప్రజెంట్లో అయితే మనము 2 రకాలుగా సెంటెన్స్ ఫామ్ చేస్తాము. సింపుల్ అంటే ఏంటంటే మనము జనరల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నప్పుడు కానీ, లేదా కంటిన్యూస్ అంటే ప్రజెంట్ చేస్తూ ఉన్న పనిని మనము 2 విధాలుగా చెప్తాము. ఇంకా పాస్ట్ అయితే మనకి 3 సిచ్యువేషన్స్ వస్తాయి. పాస్ట్లో సింపుల్, కంటిన్యూస్ అండ్ పార్టిసిపుల్ అని. సింపుల్ అంటే జస్ట్ పాస్ట్, కంటిన్యూస్ అంటే గతంలో ప్రారంభించి ఇప్పటికి కూడా, పార్టిసిపుల్ అంటే గతంలో మొదలుపెట్టి గతంలోనే ఫినిష్ చేయడం. సో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో సింపుల్ అంటే ఏంటంటే హ్యాబిట్స్, జీవిత సత్యాలు అలాంటివన్నీ కూడా సింపుల్ కింద వస్తాయి. అంటే ఇప్పుడు షీ ఈట్స్ వెల్, ఇప్పుడు తినట్లేదు, జనరల్గా తను బాగా తింటుంది. అలాంటప్పుడు ఈట్ కాస్త ఈట్స్ అంటే ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తాం, అండ్ ఎటువంటి హెల్పర్ యాడ్ చేయము. అలాగే ఇప్పుడు ప్రజెంట్లో కంటిన్యూస్గా అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని చెప్పాలనుకుంటే మనం జస్ట్ ఇంగ్ యాడ్ చేస్తామండి, కాకపోతే హెల్పర్ కూడా యాడ్ చేస్తాం. సో షీ ఈజ్ డాన్సింగ్, దే ఆర్ ఈటింగ్, రాము ఈజ్ లాఫింగ్, హీ ఈజ్ స్లీపింగ్. సో ఇక్కడ సబ్జెక్ట్, హెల్పర్, వర్బ్ ప్లస్ ఇంగ్. సో ఇలా ఫామ్ చేస్తామన్నమాట. ఇక నెక్స్ట్ సెల్ఫ్గా అంటే మన గురించి మనం ఏదైనా సెంటెన్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఇంకా ఏ యాడ్ ఆన్స్ వాడక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్గా సబ్జెక్ట్ ఇంకా వర్బ్ వాడేస్తే సరిపోతుంది. లైక్ ఐ లవ్ యూ, ఐ వాంట్ సమ్ వాటర్, ఐ లైక్ టు రన్, వీ లవ్ యూ. సో ఇలా అనమాట. సెల్ఫ్గా వచ్చినవి మనము ఏమీ యాడ్ చేయక్కర్లేదు, సింపుల్గా రాసేయచ్చు. సో ఇవాళ మన మెయిన్ టాపిక్ పాస్ట్ టెన్స్ అండి. సో ఇప్పటి వరకు కూడా మనం వర్క్షీట్లో చేసినవి. సో పాస్ట్ టెన్స్ ఇప్పుడు నేర్చుకుంటాము. సో పాస్ట్ టెన్స్లో ఫస్ట్ది సింపుల్ పాస్ట్. సింపుల్ జస్ట్ గతం గురించి చెప్పాలి అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టూ అంటే ఏం లేదండి, మనకి కింద ఉన్న టేబుల్లో సెకండ్ బ్లాక్లో ఉన్న వర్డ్స్ని మనం వాడతాం. సబ్జెక్ట్ ప్లస్ ఆ వర్డ్స్ వాడతాం. అంటే వర్క్ గురించి చెప్పాలన్నప్పుడు వర్క్డ్ అని, ఈట్ అంటే ఏట్ అని, స్లీప్ అంటే స్లెప్ట్ అని, రన్ అంటే రాన్ అని, వాచ్ అంటే వాచ్డ్ అని. సో ఇలా వాడతాం అనమాట మధ్యలో ఉన్న బ్లాక్. సో హీ స్లెప్ట్, హీ అనేది సబ్జెక్ట్, స్లీప్ ఇక్కడ స్లెప్ట్ అయింది అంటే సెకండ్ బ్లాక్లో ఉన్నది మనము వాడాము. సబ్జెక్ట్ ప్లస్ V2 ఫామ్, ఆబ్జెక్ట్ యొక్క వర్బ్ 2 ఫామ్ని
మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఆమె తింటోంది. సో ఫస్ట్ టేబుల్ ప్రకారం అమ్మాయి కాబట్టి ఆమె అంటే షీ. తిని పడుకుంది, తిని పడుకుంది. సో రెండు పాస్ట్లోనే జరిగాయి. షీ ఏట్, తినడం, ఈట్ కాస్త ఏట్ అయింది, పడుకోవడం, స్లీప్ కాస్త స్లెప్ట్ అయింది. షీ ఏట్ అండ్ స్లెప్ట్. అతను 10 కిలోమీటర్లు పరిగెత్తాడు. సో గతంలో అయిపోయింది పరిగెత్తడం. సో అతడు అంటే హీ రన్ కాస్త సెకండ్ దాని ప్రకారం ర్యాన్ అవుతుంది. హీ ర్యాన్ ఫర్ 10 కిలోమీటర్స్. అర్థమవుతుంది కదా? సబ్జెక్ట్ ప్లస్ V2 వర్బ్. ఆమె 16 గంటలు పనిచేసింది. గతం. ఆమె అంటే షీ వర్క్ కాస్త ఇక్కడ వర్క్డ్ అవుతుంది. షీ వర్క్డ్ ఫర్ 16 అవర్స్. సో తను 16 గంటలు పనిచేసింది. మేము సినిమా చూసాము, ఇది కూడా గతం. సో ఇక్కడ సబ్జెక్ట్ మేము అంటే వి ప్లస్ V2 ఫామ్. చూసాము అంటే వాచ్డ్. వి వాచ్డ్ ద మూవీ, ఆ మూవీ. ఓకేనా? కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. షీ విజిటెడ్ హర్ గ్రాండ్ మదర్. షీ సబ్జెక్ట్, V2 ఫామ్ విజిటెడ్. దే ప్లేడ్ ఫుట్బాల్. హీ స్లెప్ట్ ఎర్లీ లాస్ట్ నైట్. వీ వాచ్డ్ అ మూవీ యెస్టర్డే. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. సో ఇక్కడ ప్రతి సెంటెన్స్లోనూ ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ V2 ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. సో మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఏ హెల్పర్ అనేది మనం వాడము. సో సింపుల్లో హెల్పర్స్ వాడము. అది ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా సింపుల్లో మనము ఎక్కడ వాడము. ప్రజెంట్లో అయితే ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేస్తాము, పాస్ట్లో అయితే V2 ఫామ్ అనేది వాడతాము. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈజీగానే ఉంటుంది. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే గతంలో ప్రారంభించి ఇప్పటికీ జరుగుతూ ఉండడం. కొన్ని పనులు అంతే కదా, మనము పాస్ట్లో స్టార్ట్ చేస్తాము, ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, హెల్పర్, వర్బ్ ప్లస్ సింగ్ అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ 2023 నుంచి జాబ్ సర్చింగ్ చేస్తున్నాను. సో దీనికి నేను ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ నా గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ హెల్పర్ ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ వాడతాను. సో ఐ వాజ్. వర్బ్ ప్లస్ సింగ్, ట్రై కాస్త ట్రయింగ్ అయింది. ఫర్ జాబ్ అండ్ సిన్స్ ఆర్ ఫ్రమ్ వాడతాం. సో సిన్స్ 2023, ఐ వాజ్ ట్రయింగ్ ఫర్ జాబ్ సిన్స్ 2023. సో అదనమాట అండి. ఇవాళ మనము జస్ట్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న 3 ఫామ్స్ని మనము బ్రషప్ చేసాము. అంటే సింపుల్కి ఎస్ ఆర్ ఎస్ అట్లా. అండ్ అలాగే రేపటి క్లాస్లో మనము పాస్ట్లోని 3 టైప్స్ చూస్తామండి. ఓకే, ఇవాళ క్లాస్కి ఇంతే. మరి ఒకసారి బ్రషప్ చేసుకోండి. థ్యాంక్ యూ.